నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్లోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ కట్టుబడి అమలు చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. రుణమాఫీతో రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందని, ఇది కిసాన్ న్యాయ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందని తెలిపారు. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికీ చెప్పింది చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, అయితే సంపదను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబానికి పేద ప్రజల ఉసురు తగులుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఆగస్టు 15లోగా రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, రుణమాఫీ చేస్తే తాను సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన హరీష్ రావు అందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, సర్దార్ ఖాన్, నాయకులు సుభాష్ చంద్రబోస్, గంగిశెట్టి రాజు, సమీర్, గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్య గారి శేఖర్, మల్యాల భద్రయ్య, శివారెడ్డి, అంజాద్ పాషా, ఇక్బాల్, బలరాం, నందకిషోర్, యాదగిరి, రమేష్ గౌడ్, నేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా రేవంత్ అన్న, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ తొందరలోనే ఆయన మాట ఇచ్చింది. 15 ఆగస్టులో కూడా చేస్తానన్నారు. కానీ ఆయన అన్న మాట కన్నా మొదటి విడత, 2వ విడత, 3వ విడత మొత్తం ఎవరైతే 2 లక్షల దాకా అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే అలా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చిండ్రు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికీ ఎలిజిబుల్ అని అంటారు, అట్లా కాదు, ప్రతి ఒక్కరికి 2 లక్షలు టాటా బిర్లా చిన్న బీద రైతుకు కూడా అందరికీ వర్తిస్తారు ఆ 2 లక్షలు. అదేవిధంగా ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నారు, నువ్వు చేయలేవు, చేస్తే నేను రాజీనామా చేస్తాను. మరి ఆ హరీష్ రావు మన జిల్లాకు మంత్రి ఉండే, అప్పుడు మీ అందరికీ తెలుసు. మరి ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయన చేయలేకపోయాడు. తర్వాత మెడికల్ వచ్చిండు, అప్పుడు కూడా మన జిల్లాకి ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు. మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అక్కడ ఉన్న రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటా అని అందరినీ రోడ్డు మీద పడేసిపోయిన మన హరీష్ రావు నాయకుడు. మరి మా నాయకుడు మా రేవంత్ అన్న ఆ విధంగా కాదు, అన్నమాట ప్రకారం రుణమాఫీ చేసుడు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ మా గర్వంగా చెప్పుకుంటాం, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ గురించి అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఈయన అన్ని సమస్యలు తెలుసు. మొన్న మేము చిట్చాట్లో కూడా చెప్పాడు, అప్పుడు రైతులకైతే ఏ విధంగా సబ్సిడీలా స్ప్రేలు అంటుంటివి, లేకపోతే విత్తనాలు అంటుంటివి, ఇంప్లిమెంట్స్ అంటుంటివి, అవి కూడా ఇచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుందని కూడా మా నాయకుడు చెప్పింది, మా తుమ్మల నాగేశ్వరరావు. అని ఒక్కొక్కటి ఫేస్ వైజ్ చేస్తామని రైతులే మాకు మొదటి ప్రియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది. అందుకోసమే ఆయనకు కూడా మీ ద్వారా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన బాధలు రైతులే అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకొకటి కూడా మా రిక్వెస్ట్ మీ ద్వారా రేపు మా మినిస్టర్ దగ్గర పోతున్నాం, ఏంటంటే మన ఇక్కడున్న కొండపోచమ్మ, మల్లన్న సాగరోళ్ళు కట్ ఆఫ్ డేట్కు అవసరం ఉన్నారు. కట్ ఆఫ్ డేట్ 18 నుంచి పెట్టింది కదా, వీళ్ళు 16 నుంచి ఉన్నారు. వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళకి అన్ని భూములు పోయినాయి, వీళ్ళకు ఇక్కడ ఏం లేకుండా రైతులు బతుకుతారు. వీళ్ళ గురించి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా వాళ్ళ 16 ఓన్లీ అంటే కొండపోచమ్మ, మల్లన్న సాగరోళ్ళకు కూడా వాళ్ళకి రుణమాఫీ వర్తించే విధంగా స్పెషల్ జీవో ఇవ్వాలని మేము రేపు అందరం కూడా ఇక్కడ రైతులను తీసుకొని కూడా మన తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా పోయే ప్రయత్నం చేస్తున్నాం. మా కొండ సురేఖ మా ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి కూడా పోయి ఇక్కడ ఉన్న ముక్కు గ్రామాలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల గురించి పోరాడే ప్రభుత్వం, రైతుల గురించే సేవ చేసే ప్రయత్నం. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా రైతులకు ఏ విధంగా మేలవుతుందని మీరు కూడా సూచనలు చేయొచ్చు. అవి కూడా మేము
ఎందుకంటే మీరు చూడండి, మా మంత్రులు సెక్రటరియట్కి వస్తారు, ఆయన ఛాంబర్కి పోతే మినిస్టర్ క్వార్టర్స్ కలుస్తారు. మీరు ఎప్పుడైనా మరి పొద్దున 7 గంటలకు తుమ్మల నాగేశ్వరరావు గారి ఇంటికి పోయి రైతుల వేరే వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ విధంగా మా మంత్రి గారు పనిచేస్తారు. కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా గజ్వేల్ ప్రాంతంలో కాదు, మెదక్ మన సిద్దిపేట జిల్లాలో మా దృష్టికి తీసుకొస్తే తప్పక రైతులకు అందరికీ సేవ చేసి ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకునే విధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుకి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కూడా నకిలీ విత్తనాల గురించి కూడా మనం మొలుగులో పట్టుకుంటే కూడా మేము ఎవరైతే పట్టుకుంటూ వారి మీద శిక్షించాలని పోలీసులు కూడా జరిగింది. ఆ విధంగా నకిలీ విత్తనాలు మీరు ఎక్కడైనా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకెళ్ళాలి, తప్పక వాళ్ళకి న్యాయం అనే విధంగా చేస్తాం. ఎందుకంటే మొన్ననే నేను నిన్న మన క్యాసారపూలు ఏదో విత్తనాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము ఆఫీసర్కి చెప్పినాం, మన ఏడీకి కూడా చెప్పినాం. ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దు, రైతులు బాగుపడుతుంది, మన రాజ్యం బాగుపడుతుంది, మన తెలంగాణ బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేమందరం కూడా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా రేవంత్ అన్న గారికి మీరందరూ కూడా మనం పెద్ద ఎత్తున ఆయనకు రుణపడి కృతజ్ఞత తెలుసుకునే విధంగా ఇక్కడ రైతులు ఉండాలని మరి ఒకసారి మీకు